Well, we have live by Union Minister Kishan Reddy. Let's have a look on it. ఒకటి NH 167N మహబూబ్నగర్ కోసి కొడంగల్ రోడ్డు ఇదొకటి పెండింగ్లో ఉంది. అదేవిధంగా మెదక్ సిద్దిపేట మధ్యలో పెండింగ్లో ఉంది. మెదక్ ఎల్లారెడ్డి మధ్యలో కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ పెండింగ్లో ఉంది. సిద్దిపేట ఎలకతుర్తి మధ్యలో కూడా మరి 20 హెక్టార్ల ల్యాండ్ క్లియరెన్స్ తీసుకురావాల్సి ఉంది. సిరోంచ టు మహదేవ్పూర్ సెక్షన్, అదేవిధంగా నిజామాబాద్ ఆర్మూర్ సెక్షన్, తొర్రూరు నెల్లికుదురు మహబూబాద్ సెక్షన్, ఎల్లెంద కొత్తగూడెం జంక్షన్, మహబూబాద్ ఎల్లెందు కొత్తగూడ జంక్షన్, ఇవన్నీ కూడా ఈ మధ్యలో ఫారెస్ట్ క్లియరెన్స్ తొందరగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఆర్మూర్ జగిత్యాల్ మంచిర్యాల్ NH 63 ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా మరి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఈ రకంగా 144 హెక్టార్లో మరి ఈరోజు ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా జాతీయ రహదారులకు సంబంధించి కొన్ని మాత్రమే నేను ఇప్పుడు చెప్పాను. ఇంకా చాలా పనులు తెలంగాణ రాష్ట్రంలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేయడం కోసము రెగ్యులర్గా మరి కేంద్ర ప్రభుత్వ అధికారులతోటి రివ్యూ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా మరి ముందుకొచ్చి ఈ యొక్క జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతంగా సహకరిస్తే అంత తొందరగా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవి అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ల్యాండ్ అక్విజిషన్ లిటిగేషన్స్ ఉన్నాయి, కొన్ని కట్టడాలు ఉన్నాయి, రిలీజియస్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, కొన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ చేయాల్సి ఉన్నాయి, కొన్ని కోర్టు డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అల్టిమేట్గా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మధ్యలో కొద్ది ఆర్డీల్స్ తోటి అవి పూర్తిగా మరి ప్రారంభోత్సవం చేసుకోలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మనము ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినట్లయితే కొన్ని ఇప్పటికే మరి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి, కొన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, మరికొన్ని మంజూరు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రధానమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లియరెన్సెస్ పూర్తి చేసుకొని రోడ్లు ప్రారంభించుకోండి అనేటువంటి విషయం. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ కూడా క్యాబినెట్ అప్రూవల్ కాగానే కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ అప్రూవల్ ప్రిన్సిపల్గా ఈ యొక్క నార్త్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ యొక్క మరొక 3 అంశాల మీద ఇంతకుముందు చెప్పినట్టు అది క్లియరెన్స్ రాగానే అది ప్రధానమంత్రి గారు స్వయంగా రీజనల్ రింగ్ రోడ్కు భూమి పూజ చేయాలని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని కోరాను. వారు కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ నార్త్ సైడ్ దానికి పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇవన్నీ డీటెయిల్ చెప్తారు. రోజు మీరు రాయాలి, రోజు నన్ను ప్రశ్న అడగడం కాదు, మీరు నన్ను ప్రశ్న అడగడం కాదు, వాళ్ళ మస్తుగా అంటారు. వాళ్ళ గురించి వదిలిపెట్టు, వాళ్ళ గురించి నేను పట్టించుకోదలుచుకోలే. ఇవి నేను ఎప్పుడు చెప్పినా మేము సమిష్టి పోదామని, ఎవరితో సమిష్టి పోదామన్నా? ఒకరు మాట్లాడు, ముగ్గురు కాదు. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు మాకు వాళ్ళకంటే ఎక్కువ మాకుంది. రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకుంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఏమంటాడో ఒకసారి వీడియో చూడు. రాష్ట్ర ప్రయోజనాలు ఉంటేటప్పుడు వాళ్ళు ఏ రకంగా ఢిల్లీలో నేను హామీలు ఇచ్చారు, ఈ హామీలు కూడా నాకు తెలియదు, ఇప్పుడు చేయలేని నేను చేతులు ఎత్తేసాడు. ఎవరి ప్రయోజనాలు ఎవరికి వాళ్ళ గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. వీఆర్ కమిటెడ్ ఫర్ ది కంట్రీస్ డెవలప్మెంట్. ఏదైతే చెప్తామో అది చేస్తాము. మేము చెప్పలేదు ఏది కూడా అయినా చేస్తామని. ఈరోజు మేము చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాం. వాళ్ళు చెప్పినవి తెచ్చి మా నోట్లో పెడితే ఎట్లా? వాళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్టులు, వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టులు మీరు చేయాలని మిమ్మల్ని అడిగితే ఎట్లా? వాళ్ళు ఏ ప్రాతిపాదికన వాళ్ళు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు చేస్తామని ఒప్పుకున్నారు. ఏ గ్యారంటీలు అయితే ఇచ్చారో నేనేమంటాడు ముఖ్యమంత్రి గారు, చాలా దురదృష్టకరం. నిన్న నేను అనుకున్నాను
3.5 కోట్ల అప్పు ఉందని మాత్రమే, కానీ అది చాలా అప్పు పెరిగింది, నాకు తెలియదు, నేను ముఖ్యమంత్రిలో కుర్చీలో కూర్చున్నాకనే తెలిసింది అన్నాడు. మీ ముందరనే 7.5 కోట్లు ఉందని అనేక మీటింగ్లలో, పబ్లిక్ మీటింగ్లలో, 100 మీటింగ్లలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. హండ్రెడ్స్ ఆఫ్ మీటింగ్స్, ప్రెస్ కాన్ఫరెన్సెస్. 7.5 లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పింది. 7.5 లక్షల కోట్ల రూపాయలు అనేక మీటింగ్లలో, నేను కూడా ఇలా సోషల్ మీడియాలో పెట్టాను ఆయన మాటని. ఈరోజు ఏమంటారు, నిన్న నాకు తెలియదు, నేను 3.5 లక్షల అప్పు మాత్రమే ఉందనుకున్నాను, కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను చేరలేకపోతున్నాను, భోజనం చేయలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, తిన్నా తినకపోయినా ఇవన్నీ కూడా ఎట్లా చేయాలో అర్థమైతే లేదు, ఇవన్నీ నేను చేయలేనని చేతులు ఎత్తేసాను. కాబట్టి వాళ్ళు తెలంగాణ ప్రయోజనాల గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారో అన్నీ తప్పకుండా మేము చేసి చూపిస్తాం. తప్పకుండా కమిటెడ్. మా మేనిఫెస్టో ఉన్న అంశాలు, తెలంగాణ ప్రజలకు మేము చెప్పినటువంటి అంశాలు, మేము ఆ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి అంశాలు, ఎలక్షన్స్ ముందే చెప్పాము, అన్నీ తప్పకుండా పూర్తి చేసేటువంటి బాధ్యత మోడీ గారి ప్రభుత్వాన్ని. తెలంగాణ ప్రజలకు హామీ మేము ఇస్తున్నాం. నేను మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నా, మళ్ళీ అడగొద్దు నన్ను. వాళ్ళు పనికిరాని మాటలు మాట్లాడితే మీరు అడగొద్దు దయచేసి, ప్రేమతో కోరుతున్నా, దండం పెట్టి మిమ్మల్ందరినీ నేను దండం పెట్టి మీరు కోరుతున్నాను. వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు, ప్రతిసారి రాజకీయాలకు జవాబు చెప్పాల్సిన ప్రజలు జవాబు చెప్తున్నారు వాళ్ళకు. తెలంగాణ